వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అని ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమిని వసంత పంచమి అంటాం. అంటే ఈ మాసాన్ని వసంత మాసం అంటాం. ఈ రోజు సరస్వతి మాత జన్మ తీసుకున్న రోజు. తల్లి జగన్మాత కుమార్తె, బ్రహ్మదేవుని యొక్క భార్య. సత్యలోకంలో ఉంటారు ఈ తల్లి. ఈ తల్లి శ్వేత పద్మాసనంలో శ్వేత వస్త్రాలతోటి కచ్చపి అనే వీణని రెండు చేతుల్లోనూ, ఒక చేతిలో పుస్తకాన్ని, ఒక చేతిలో అక్షరమాలని పట్టుకొని మనకి ఎప్పుడు దర్శనమిస్తారు. ఈ తల్లిని వాగ్దేవి, జ్ఞానప్రదాయిని, వాణి, శారద, భారతి, భగవతి ఇట్లా అనేక పేర్లతోటి ఆ తల్లిని మనము ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. ఏ పేరు పిలిచినా ఆ తల్లి. ముఖ్యంగా ఏంటంటే ఈ తల్లి మనకి జ్ఞానప్రదాయిని. సహజంగా మనం ఏమనుకుంటాం, ఎక్కువగా మనకి లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అని అనుకుంటాం. కానీ ఒకవేళ మన నాన్నగారు మనకి 1,00,00,000 ఇచ్చినా మనకి జ్ఞానం గనక లేకపోతే అవి అనవసరంగా మనం దుబారా చేస్తాం. కానీ మనకు వచ్చిన లక్ష్మిని సంపాదించాలి అన్నా ఆ ఉన్నదాన్ని మనం సరిగా సద్వినియోగం చేసి జీవిత పర్యంతం హ్యాపీగా ఉండాలి అన్నా మనకి మెయిన్ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చే తల్లే జ్ఞాన సరస్వతి తల్లి. చాలా మంది అనుకుంటారు అది జ్ఞాన సరస్వతి తల్లిని, అంటే సరస్వతి తల్లిని ఆరాధించడం అంటే కేవలం చదువుకునే పిల్లలు మాత్రం ఆ తల్లిని ఆరాధిస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం కావాలి. మనం ఏం పని చెయ్యాలన్నా కూడా మనకి జ్ఞానం కావాలి. పూర్వం ప్రతి విద్యాలయంలోనూ కూడాను సరస్వతి స్తోత్రం చెప్పించేవాళ్ళు. తర్వాత కొన్ని విద్యాలయాల్లో అయితే గనక సరస్వతి తల్లి విగ్రహాన్ని కూడా పెట్టి ఆ తల్లి ఎదురుగా నిలబడి విద్యార్థులందరూ కూడాను క్లాసులోకి వెళ్లే ముందు సరస్వతి స్తోత్రాన్ని చదువుకొని సరస్వతి తల్లిని ఆరాధన చేసి ఆ తర్వాత క్లాసులోకి వెళ్ళి ఉపాధ్యాయుడు చెప్పింది విని ఆకలింపు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ ఈ వచ్చిన తర్వాత అలాంటి ఆచారం అనేది